అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అందించిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలోనే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేసేందుకు తేదీనైతే ప్రకటించడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరుతాయి, రైతన్నలు ఏ విధంగా ఈ డబ్బుల్ని పొందవచ్చు, అలాగే లిస్టులో పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయడం జరుగుతోందన్నమాట. అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది 2026 సంవత్సరానికి గాను. ఈ డబ్బుల్లో మనకు ఈ ఆర్థిక సంవత్సరం అయితే మొదలు కాబోతోందండి. ఈ ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం అయితే మొదలైంది. ఈ ఏప్రిల్ నుంచి మనకు వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఆర్థిక సంవత్సరం నడుస్తుందన్నమాట. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదల కాబోతున్న నేపథ్యంలో అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22 విడతల్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 23వ విడతకు సంబంధించిన డబ్బులు విడుదల కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా రైతన్నలందరికీ ఇది శుభవార్తనే చెప్పాల్సి ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నమాట. రైతన్నలందరూ ఈ ప్రభుత్వానికి వినతి చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం అయితే తీసుకోనుంది. 6,000 రూపాయలున్న ఆర్థిక సాయాన్ని 10,000 రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంటోంది. చాలా రోజుల నుంచి ఈ విన్నపం తెరపైకి వస్తున్న నేపథ్యంలో పీఎం మోడీ గారు దీనిపైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు. అతి త్వరలోనే దీనిపైన ఒక ప్రకటన అయితే వెలువడనుంది. ఈ 10,000 రూపాయలను 5 విడతల్లో విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచిస్తోందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు మొదటి విడత డబ్బులు వచ్చేసి ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బులు వచ్చేసి 5,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు అయితే రానున్నాయి. మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయన్నమాట. మనకు 3 విడతల్లో ప్రభుత్వం ఈ డబ్బులను అందిస్తోందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించింది, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా అన్నదాత సుఖీభవ కలిపి 20,000 రూపాయలు అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఈ చెప్పినట్టుగానే ఇప్పుడైతే మనకు ఈ పథకం ద్వారా మనకు 2025లో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభమై 3 విడతల్లో 20,000 రూపాయలు అందించడం జరిగింది. మొత్తంగా దాదాపుగా 46.5 లక్షల మందికి ఈ డబ్బులు అయితే చేరడం జరిగిందనమాట. ఇంకా కొంతమంది రైతన్నలు అయితే అలాగే ఉండిపోయారు. దానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయి. అవన్నీ సెట్ చేసుకున్న రైతన్నలకు మళ్ళీ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరానికి సంబంధించి రైతన్నలందరూ ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకుంటే మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈకేవైసీ వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా, అలాగే అన్నదాత సుఖీభవకు సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మనకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళి అక్కడైతే మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు అనమాట. అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు బయోమెట్రిక్స్ వేసి. అయితే ఈకేవైసీ ఎందుకు తీసుకుంటారంటే రైతు బ్రతికే ఉన్నట్టుగా ప్రభుత్వం నిర్ధారణ చేసుకోవడం కోసం ఈ ఈకేవైసీని అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రతి విడతకు ముందుగా రైతు దగ్గర నుంచి ఈకేవైసీని సేకరిస్తోంది ప్రభుత్వం. దీనివల్ల లబ్ధి రైతుకే నేరుగా చేరుతుంది అనే గ్యారంటీ అయితే ప్రభుత్వానికి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అనమాట. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా మనకు బ్యాంకు ఖాతాకు మన ఆధార్ నంబర్ను లింక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా లింక్ చేసినప్పుడు డబ్బులు డైరెక్ట్గా మీ ఖాతాలోకి పడిపోవడం జరుగుతుంది. డీబీటీ పద్ధతి అని అంటారు దీన్ని, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటారు.
డైరెక్ట్గా మీ ఖాతాలోనికే ఈ డబ్బులు అయితే చేరడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ ఇంతకుముందు తీసుకున్న రైతులకైతే ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుంది. దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్టయితే ఎన్పిసిఐ లింకింగ్ గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రైతన్నులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు అయితే 85% వరకు రైతులు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకున్నారు. ఇంకా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఈ పథకం డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. మనకు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు దీన్ని. ఎలాగైతే మనకు ఆధార్ నంబరు, ఆధార్ కార్డు ఉన్నాయో అలాగే రైతన్నులందరికీ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నంబర్ ద్వారానే రైతుని గుర్తింపు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకోండి. మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు. వాళ్లకు మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే మీకు మీ ఫోన్ నంబర్కి ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీలన్నింటినీ వాళ్ళు తీసుకొని మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రైతన్నులందరూ ఇది ఖచ్చితంగా చేయించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. మన పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ని లింక్ చేయడమే వెబ్ ల్యాండింగ్ అంటారు. ఇలా వెబ్ ల్యాండింగ్ చేసుకుంటే మాత్రమే ప్రభుత్వం దృష్టిలో మీరు ఆ ల్యాండ్కి ఓనర్గా గుర్తించబడతారు. కాబట్టి వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎవరైతే మెంతా తుఫాన్లో రైతులు నష్టపోయి ఉంటారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. అతి త్వరలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక కొత్తగా రైతన్నులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావకు వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభావకు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు pmkisan.gov.inలో న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తి చేయవచ్చు. ఇక ఈ విడత వచ్చేసి ఎప్పుడు విడుదలవుతుంది అంటే మనకు మే నెల చివరి వారంలో అయితే విడుదల అవబోతోందన్నమాట. రైతన్నులందరూ సిద్ధంగా ఉండండి. డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మే నెల చివరి వారంలో. ఇక రైతన్నులందరూ ఈ లిస్ట్లో పేరైతే చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభావకి అయితే annadatasukhiభావ.gov.inలోకి వెళ్ళి అక్కడ మీ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ వివరాలను అయితే చూసుకోవచ్చు. ఇక పిఎం కిసాన్ కూడా బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ పేరుందో లేదో అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.